Mutual fund investments are subject to market risks. Read all scheme-related documents carefully. రీసెంట్గా ఒక మూవీ ఒకటి వచ్చింది, కార్మేని సెల్వం. మిడిల్ క్లాస్ పడుతున్న కష్టాలు, వాళ్ళ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఎలా ఉంటాయి, డెసిషన్స్ ఎట్లాంటి వాటికి తీసుకెళ్తాయి, ఇదంతా బాగా తీసాడు. అంటే మొత్తానికి మన ఛానల్ని తమిళ మూవీ రివ్యూ ఛానల్గా చేసుకున్నా ఉంటారు. యాక్చువల్గా మీరు మూవీ చూసినప్పుడు అర్థం చేసుకుంటే అంత రిచ్ లైఫ్ స్టైల్ ఉండి, అంత అసెట్స్ ఉండి, క్యూట్ ఫ్యామిలీ, వైఫ్, లవింగ్ వైఫ్, డాటరు, అంత గుడ్ రిలేషన్ ఉండి, ఒక హెల్త్ ఇష్యూ వస్తే అంత మనీ ఉన్నా వైఫ్ సేవ్ చేయలేకపోయింది. తగ్గని జబ్బు వస్తే ఎన్ని కోట్లు ఆస్తున్నా మనిషిని దక్కించుకోలేదు. ఫ్యూచర్ గురించి మిలుస్తానంటే ముందు ఫ్యూచర్లో ఉంటావో లేదు తెలియదు, ముందైతే కలిసి ఉన్నావు కదా. నేను ఒక 1 year బ్యాక్ అబుదాబి వెళ్ళాను, ఐపీఎల్ చూడటానికి వెళ్ళాను. ఆ వెళ్తున్న గ్రౌండ్లో నా పక్కన ఒక అతను కూర్చుంది. సార్ నేను ఫస్ట్ బహ్రెయిన్ ఉండేది, బహ్రెయిన్ నుంచి ఇప్పుడు వచ్చి అబుదాబిలో ఉంటున్నాను సార్ అన్నాడు. మీ వయసు ఎంత అన్న? 44, 43 ఏళ్ళు చెప్పాడు. ఎన్ని ఇయర్స్ అవుతుందన్నా మీరు ఇండియా నుంచి బయటకు వచ్చండి? 19 ఏళ్ళు దాటిపోయింది సార్, 20 ఏళ్ళు అన్నాడు. మరి ఇన్నేళ్ళు సంపాదించి ఏం చేశారన్నా? ఏమున్నాయి ఆస్తులు అన్న? పొలం ఉంది, పొలం నాకు, ఇల్లు నా కూతురుగా అన్నాడు. అసలు ఎంత సంపాదన ఉంటుంది మీకు? ఇతని జాబ్ ఏంటంటే కార్ డ్రైవింగ్, మొత్తం ఫుడ్ డెలివరీ చేస్తాడు డ్రైవింగ్ లో. ఇతనుకున్న ఆస్తి 1,70,00,000. మరి దీని నుంచి నీకు ఆదాయం ఎంత ఉందని అడిగాను. మొత్తం మీద మీ నెలవారీ ఇన్కమ్ 95,000. నేనేమన్నా అన్న ఒక విషయం ఆలోచించండి, మీ పొలం ఉంది కదా 1,20,00,000, ఈ 1,20,00,000 స్టేట్ బ్యాంక్ లో పెడితే ఎంత వస్తుంది నెలకు? బేసిక్, ఇది బేసిక్ అవగాహనే. సార్ ఈ మధ్య ఫైనాన్స్ రిలేటెడ్ సినిమాలు ఎక్కువ తీస్తున్నట్టున్నారు. మన లాస్ట్ టైం రాధికా గారితో ఒక మూవీ గురించి డిస్కస్ చేసాం, తాయికెళ్ళవి అని చెప్పి. చాలా మంచి రియాక్షన్స్ వచ్చింది మన వీడియోస్ కూడా. రీసెంట్ గా ఇంకొక మూవీ ఒకటి వచ్చింది, కార్మేని సెల్వం అని చెప్పి. అమెజాన్ ప్రైమ్ లో ఉంది. ఇది కూడా ఆల్మోస్ట్ మన మిడిల్ క్లాస్ పడుతున్న కష్టాలు, వాళ్ళ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఎలా ఉంటాయి, డెసిషన్స్ ఎట్లాంటి వాటికి తీసుకెళ్తాయి, ఇదంతా బాగా తీసాడు. సబ్స్క్రైబర్ ఎవరు అడిగారు కామెంట్స్ లో దాని గురించి చెప్పని చెప్పి. నాకు మా క్లయింట్స్ కూడా పెట్టారు ఆ మూవీ చూసి. నాకు ఆ మూవీ పెట్టిన క్లయింట్స్ కూడా ఉన్నారు. అది పెట్టాక నేను చూసాను. అంటే మొత్తానికి మన ఛానల్ని తమిళ మూవీ రివ్యూ ఛానల్గా చేసుకుంటా ఉంటారు. కానీ నేర్చుకోవడానికి అయితే ఫైనాన్స్ కంటెంట్ కానీ. ఇప్పుడు ఈ సినిమా మంచి సినిమా, చాలా అసలు అంటే కరెక్ట్గా అర్థమయ్యేదని చెప్పాడు విషయాన్ని. వేర్ వి గో రాంగ్, ఫైనాన్షియల్ మిస్టేక్ ఒకటి చేస్తే, అగ్రెసివ్గా వెళ్ళిపోయి స్పెండింగ్ చేస్తే, కమిట్మెంట్స్ పెట్టుకుంటే అది ఎక్కడి లేదు. గిఫ్టింగ్ విత్ ఇన్ ఫ్యామిలీస్లో మనం సారలు పెట్టినప్పుడు, గిఫ్ట్స్ ఇచ్చినప్పుడు ప్రెస్టేజ్ పెడితే ఏమవుతుంది, అప్పు చేస్తే ఏమైద్ది, అసలు ఎందుకు గల్ఫ్ కంట్రీస్ వెళ్ళి కష్టపడతారు, వెళ్తే అక్కడ లైఫ్ ఎలా ఉంటుంది కొంతవరకు చూపించాడు. ఇట్స్ గుడ్ మూవీ, నచ్చుతుంది. కానీ వీ ఆల్ ఎండ్ అప్ సీయింగ్ ఈ యాంగిలే చూస్తాం. ఈ లోయర్ క్లాస్ది, మిడిల్ క్లాస్ది, క్యాబ్ డ్రైవరు ఎలా అని చూస్తాం. అదర్ సైడ్ ఉన్నాడుగా ఇంకొక అతను రిచ్ గా, గౌతమ్ మీనన్. యాక్చువల్గా మీరు మూవీ చూసినప్పుడు అర్థం చేసుకుంటే అతనికి వచ్చిన లాస్ నాన్ రికవరబుల్, ఇతని లాస్ చిన్నది. ಮತ್ತೆ ఇక్కడ మనకు పెయిన్ బాగా చూపించాడు, అక్కడ పెయిన్ ఒక 2-3 డైలాగ్ చూపించాడు కదా, అర్థం చేసుకోవాలిగా. మనకు అంత ఇంపాక్ట్ఫుల్గా ఉండదు అది. అతని లాస్ ఈజ్ నాన్ రికవరబుల్, లైఫ్ టైం లాస్. అతని వైఫ్ పోయింది, ఇన్స్పైర్డ్ ఈజ్ రిచ్, కార్లు బంగ్లా చూపిస్తాడు కదా. సో ఫస్ట్ మనం ఆయన అర్థం చేసుకుందాం. అంత రిచ్ లైఫ్ స్టైల్ ఉండి, అంత అసెట్స్ ఉండి, క్యూట్ ఫ్యామిలీ, వైఫ్, లవింగ్ వైఫ్, డాటరు, అంత గుడ్ రిలేషన్ ఉండి, ఒక హెల్త్ ఇష్యూ వస్తే అంత మనీ ఉన్నా వైఫ్ని సేవ్ చేయలేకపోయింది. ఇప్పుడు ఇక్కడ ఏం ఆలోచించాలి? ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా లేదా కాదు విషయం. ఇక్కడ ఎంత మనీ ఉన్నా ఒక తగ్గని జబ్బు వస్తే ఎన్ని కోట్లు ఆస్తున్నా మనిషిని దక్కించుకోలేవు. అంతే, దక్కించుకోలేని ఓడివి ఆ మనిషి ఉన్నప్పుడు నువ్వేం లైఫ్, ఎంత క్వాలిటీ టైం నువ్వు స్పెండ్ చేస్తావు, వాట్ మెమరీస్ యూ గెయిన్డ్, ఎవరికి ఎప్పుడు ఏదో తెలియదు కదా. కానీ అతను వాళ్ళ వైఫ్ సర్ప్రైజ్ అని చెప్పి ఎయిర్పోర్ట్కి వచ్చి ఎంత ప్రెజర్ పెట్టినా తీసుకెళ్దాం, లాస్ట్లో రిగ్రెట్ అవుతాడు. అది తప్పు చేశాను అంటాడు కదా. కానీ ఆమె వచ్చి టికెట్స్ కూడా తీసుకొని వచ్చి నేను వస్తాం మీతో ఈ 1 month ఒప్పుకోడు. ఎయిర్పోర్ట్ వరకు వచ్చిన తర్వాత పర్సనల్ టైం ఇది వద్దు అని చెప్పి వదిలేస్తాడు. ఆ 1 month అయినా మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేయగలిగాడు కదా ఎంతో కొంత. మీరు ఫ్యామిలీకి క్వాలిటీ టైం ఇవ్వండి. యూ నెవర్ నో నెక్స్ట్ డే ఏమైందో తెలియదు కదా. ఆయనకు వచ్చిన లాస్ ఎక్కువ. మొత్తం ఆయన లిమిటెడ్ డైలాగ్స్లో బాగా చెప్పాడు, అది అంతగా వెళ్ళదు. ఇతను కష్టపడ్డాడు, కానీ ఇప్పుడు రెస్ట్ ఆఫ్ ద లైఫ్ లెసన్ వచ్చేస్తుంది కదా. అవును, నిజానికి ఎంజాయ్ చేస్తాడు, జాగ్రత్తగా ఉంటాడు, సుఖపడతాడు, లేదా బిల్డ్ చేసుకుంటాడు. ఫస్ట్ అది అర్థం చేసుకోండి. క్యూర్ చేయలేని జబ్బు అంటూ వస్తే మనిషి ఉండడు, పోతాడు. ఆ మనిషి ఉన్నప్పుడు మనిషికి విలువ ఉండి, అట్లీస్ట్ మీ ఫ్యామిలీలో వాళ్ళకి. మనుషుల్ని మాత్రమే ప్రేమించండి, ఆస్తుల్ని కాదు. యూ షుడ్ బి మోర్ ఎమోషనల్ ఆన్ యువర్ ఫ్యామిలీ అండ్ యూ షుడ్ బి కంప్లీట్లీ కమర్షియల్ ఆన్ యువర్ అసెట్స్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఆస్తుల్ని ప్రేమించొద్దు. అక్కడ ఎమోషన్ వద్దు. కార్నర్ బిట్టు, హైవే వస్తుంది, ఇది వస్తుంది, అది వస్తుంది, రాజధాని వస్తుంది, ఇది వస్తుంది, అది వచ్చాక పెరుగుద్ది, ఇవన్నీ ఏంటి ఎమోషన్స్. అది అక్కర్లే. అక్కడ అది కమర్షియల్గా ఉండదండి. ఎంత కొన్నా ఎంత వస్తుంది, మంచి రేట్ వస్తుంది, అమ్మండి ఇంకోటి కొనుక్కోండి, దట్స్ ఓకే. అక్కడ ఎమోషనల్ అవ్వద్దు. మనుషుల మీద మీరు కమర్షియల్ అవ్వద్దు, ఎమోషనల్ అవ్వండి. అంటే ఎమోషనల్ అంటే నేను ఏం బెస్ట్ ఇవ్వగలను, వాట్ వాల్యూ అడిషన్, వాట్ మెమరీ, వాట్ ఎక్స్పీరియన్స్, ఎలా ఆనందంగా పట్టగలను అనేది ఆలోచించండి. మనుషులు ఆస్తుల విషయంలో అది నాకేమిస్తుంది తీసుకోవటం. ఆస్తులు అంటే దాని నుంచి తీసుకోవాలి, మనుషులు అంటే మనం ఇవ్వాలి మన వాళ్ళకి. అది ఆయన మిస్ అయ్యాడు, చాలా క్లియర్గా చెప్పాడు. దట్స్ వన్ సైడ్. కమింగ్ టు ఇతన్ది, ఫస్ట్
సలహాలు తీసుకోవాలి కానీ అంటే సడన్గా మీకు ఆనందాన్ని ఇచ్చేవి కొన్ని సలహాలు ఉంటాయి, అవి మీరు పాటించకూడదు. అంటే ఖర్చు పెట్టాలి, ఎప్పుడు మనం కూడా ఖర్చు పెట్టని చెప్తాం. అంటే రాబోయే మనీని ఖర్చు పెట్టద్దు, ఉన్న మనీ ఖర్చు పెట్టు. ఇన్వెస్ట్ చెయ్యి, ఏది సంపాదించింది ఇన్వెస్ట్ చెయ్యి, అప్పు చేసి ఇన్వెస్ట్ చేయొద్దు, రాబోయే మనీని ఇన్వెస్ట్ చేయొద్దు. వస్తుంది నేను కడతానని చెప్పి స్థలంగా ఉంటాడు కదా అతను ప్లాట్, అవును, అప్పుడున్న రేంజ్కి హైలో ఉంటాడు కదా మనోడు, మోటివేట్ అయ్యి 100 గజాల దగ్గర 200 గజాలుగా ఉంటాడు. ఎంతో అడ్వాన్స్ కట్టి 25,000 ఎంతో కట్టి మంత్లీ కడతాడు, ఎక్కడి నుంచి కడతాడు? అది కొన్నంత సులువు కాదు అమ్మటం. అప్పుడు అతను అమ్మేటప్పుడు ఎప్పుడైనా నేను అమ్మి పెడతాను ఎందుకు అంటాడు, తర్వాత ఫోన్ చేస్తే ఇప్పుడు పోదంటాడు. సో ఎవరైనా మీకు చెప్తే అసలు మీరు ఒక పెట్టుబడి పెడితే మీకు అవసరం అనుకున్నప్పుడు అమ్ముడు పోతేనే అది సరైన ఆస్తి. మనకు అవసరం వస్తే అమ్ముడు పోవాలి, రూపాయి ఎక్కువకో తక్కువకో. అమ్ముడు పోవటమే కష్టం ఉంటుందంటే అది ఆస్తి కాదు. కాంప్లికేషన్స్ లేకుండా మనం చేయగలగాలి, అది ఆస్తి. అది ఆలోచించుకోవాలి మీరు. అమ్మే వాళ్ళు చెప్తారు సార్, ఇప్పుడు ఎవరైనా చెప్తారు ఏది అమ్మేవాళ్ళు అది గొప్పదని చెప్తారు. వాళ్ళు చెప్పింది వినొద్దు. మీరు అంతకు చెప్తే ఆల్రెడీ కొన్న వ్యక్తిని అడగాడు, అరే నాన్న నువ్వు కొన్నావు కదరా, ఎక్కడ ఎంత పెరిగింది, ఓకే నీకు ఎవరు అమ్మే రాదు. ఇప్పుడు ఒకసారి ఫోన్ చేసి అడగరా, అమ్మమ్మని అమ్మి పెడతాడేమో, తెలిసిపోయింది కదా, నువ్వెందుకు వింటావు? అది ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు కాస్త రీసెర్చ్ చేయాలి. ఒక్కరే చెప్పిన మాట వినొద్దు. అది ఏ ఇన్వెస్ట్మెంట్ ఆలోచించుకోండి. నేను ఇంకొకటి కూడా చెప్తా, ఏదైనా ఆస్తి సరైన ఆస్తి అంటే ఒకటే లాజిక్ దాన్ని. రేపటి రోజు మనం ఉన్నా లేకపోయినా ఆస్తి మన ఫ్యామిలీకి ఆస్తి అవ్వాలి, అది వీళ్ళని ప్రొటెక్ట్ చేయాలి, వీళ్ళు దాన్ని ప్రొటెక్ట్ చేయకూడదు. అది వీళ్ళకి ఆదాయంగా మారగాలి, అది బర్డన్గా మారకూడదు. ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఉంటే ఎనీ అసెట్ ఈజ్ రైట్ అసెట్. అదొకటి కొన్నాడు. అవసరం ఉన్నప్పుడు ఆలోచించకుండా అప్పులు చేస్తారు, అధిక వడ్డీకి అప్పులు చేయడం తప్పు. రోజుకి 5 రూపాయలు వడ్డీ చేస్తాడు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇంకా నడుస్తూనే ఉంటాయి, చాలా నడుస్తాయి. అండ్ ప్రపంచంలో ద బెస్ట్ అడ్వైజ్ ఎవరికైనా ఇవ్వగలిగింది ఎవరంటే వైఫ్. వాళ్ళ వైఫ్ ఎక్కడెక్కడ బ్రేక్ వేస్తూనే ఉంటుంది. అవును, ఎందుకంటే మనం చాలా టాలెంటెడ్, ప్రపంచాన్ని హ్యాండిల్ చేస్తాం అనుకుంటాం కదా, మనం చాలా టాలెంట్ అని చెప్పి సలహా ఇంట్లో తీసుకోం, బయట తీసుకుంటాం. కానీ మోస్ట్ టఫెస్ట్ ప్రాబ్లం లైఫ్లో అరేంజ్ అయినప్పుడు మన పూర్తిగా డే అండ్ నైట్ చూసింది, మన మూడ్ స్వింగ్ తెలిసింది, ఏ కూర వేస్తే మొహం ఎలా మార్చుకుంటాడు కదా, అన్నీ తెలిసిన వాళ్ళు కదా. ఒక్కసారి మీరు వింటే సరైన సలహా ఇస్తారు మోస్ట్ ఆఫ్ ది వైఫ్స్, మీ లైఫ్ పార్ట్నర్స్. అక్కడ చెప్పింది కూడా గ్రహించండి, ఎవరు ఇచ్చిన సలహా కాదు, వాళ్ళు ఇచ్చిన సలహానండి. ఓకే, మొత్తం వాళ్ళకి ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఉండదు, దెన్ విల్ ఓకే, వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, దట్స్ ఆల్ ఫైన్. ఓకే, అది వైఫ్ మాట వెనకపోవడం తప్పు. ఎవరో ఇచ్చిన గైడెన్స్ని ఎగ్జైట్ అయిపోయి వచ్చిందంతా ఖర్చు పెట్టాలి, రిచ్ లైఫ్ స్టైల్ లీడ్ ఇస్తే రిచ్ అవుతారు కాదు. లైఫ్ స్టైల్ లీడ్ చేయాలంటే నువ్వు సంపాదించుకొని ఖర్చు పెట్టు, దట్ ఈస్ ట్రూ. సంపాదించింది ఖర్చు పెట్టాలి కదా, అప్పులు చేసి ఖర్చు పెట్టకూడదు కదా, ఎవరో కొన్నారని చెప్పి స్థాయికి మించింది కొనకూడదు. ఏదైనా ఫస్ట్ ఇంట్రెస్ట్ గురించి మనం మాట్లాడతాం కానీ నెట్ మార్జిన్ ఇంట్రెస్ట్ ఇవన్నీ చూసుకోవాలి. ఇక్కడ అప్పులు అయినాయి అని చెప్పి గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళి UAE కంట్రీస్కి వెళ్ళి ఎక్కడికైనా వెళ్ళి సంపాదించుకొని అప్పులు తీసుకోవడం అనేది సరైన పద్ధతే, అది రాంగ్ కాదు. అతను అక్కడికి వెళ్ళబట్టి అప్పులు తీసుకోగలిగాడు. చాలా మంది చేసే పని కూడా కదా. అయితే ఇక్కడ నా అబ్జర్వ్ వన్ మిస్టేక్ ఏంటంటే, ఇప్పుడు నువ్వు వెళ్ళావు సంపాదిస్తున్నావు, కానీ నీ ఫ్యామిలీని తీసుకెళ్ళి మీరు కలిసి సంపాదిస్తే దట్స్ ఓకే. ఇంకా నువ్వు మిగిల్చుకున్నా మిగిల్చుకోకపోయినా ఓకే. ఫ్యూచర్ గురించి మిగులుస్తానంటే ముందు ఫ్యూచర్లో ఉంటావో లేదు తెలియదు, ముందైతే కలిసి ఉన్నావు కదా, దట్స్ ఓకే. కానీ నేను ఫ్యామిలీని ఇక్కడ పెడితే అక్కడ కష్టపడి సంపాదిస్తా అంటే అంత పూర్తిగా కరెక్ట్ కాదు. ఒక స్టేజ్లో బ్రేక్ వేసి వెనక్కి వచ్చాను, ఇప్పుడు ఇతను వేసినట్టుగా ఈ సినిమాలో. ఇప్పుడు ఐ విల్ గివ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నేను ఒక 1 year బ్యాక్ అబుదాబి వెళ్ళాను, IPL ఆక్షన్కి చూడటానికి వెళ్ళాను. ఆ వెళ్తున్న గ్రౌండ్లో నా పక్కన ఒక అతను కూర్చున్నారు, కరీంనగర్ వ్యక్తి, అబుదాబికి వస్తున్నాడు. ఆయన మాట్లాడిగా ఎప్పటి నుంచి ఉంటున్నారు అక్కడ అంటే, సార్ నేను ఫస్ట్ బహ్రెయిన్ ఉండేది, బహ్రెయిన్ నుంచి ఇప్పుడు వచ్చి అబుదాబిలో ఉంటున్నాను సార్ అన్నాడు. పర్సన్ అక్కడే ఉంటాడు, ఓకే, ఆయన అక్కడే ఉంటాడు, అక్కడే పనిచేస్తాడు. నా పక్కన కూర్చున్నారు. మీ వయసు ఎంత అన్న? 43 ఏళ్ళు చెప్పాడు. కానీ చూడడానికి పెద్దగా కనపడ్డాడు. ఎన్ని ఇయర్స్ అవుతుందన్నా మీరు ఇండియా నుంచి బయటకు వచ్చి అంటే, 19 ఏళ్ళు దాటిపోయింది సార్, 20 ఏళ్ళు అన్నాడు. 20 yearsగా ఉన్నాడు. అసలు ఏందనంటే పిల్లలు చిన్నోళ్ళే, లేట్గా అయినటువంటి కిడ్స్, 2 అమ్మాయిలు. మరి ఇన్నేళ్ళు సంపాదించి ఏం చేశారన్నా, ఇంకా మీరు అడ్డు తిరుగుతున్నారన్న? మంచిగా కూడబెట్టాను అన్నాడు. ఏం చేశారు చెప్పండి అన్న? ఏమున్నాయి ఆస్తులు అన్న? 5 eకరాల పొలం కొన్నాను సార్. 19 ఏళ్ళకి వచ్చినప్పుడు నాకేం లేదు సార్, 5 eకరాల పొలం కొన్నాను. ఓకే, ఒక ఇల్లు కట్టించుకున్నాను. రీసెంట్గా మళ్ళీ ఇంకొక 48 లక్షలు పెట్టి ఇంకొక ఇల్లు కొన్నాను సార్. 2 కూతురు నాకు, 2 ఇల్లు ఉన్నాయి, పొలం ఉంది, పొలం నాకు, ఇల్లు నా కూతురుగా అన్నాడు. ఆయన ఎమోషనల్గా అచీవ్ చేశాడు. చాలా ఈజ్ ప్రౌడ్ ఇన్ టెలింగ్ దాట్. అసలు ఫ్యామిలీకి ఎన్నిసార్లు వస్తారు ఇంటికంటే 2 yearsకి ఒకసారి వాళ్ళు ఫుల్ పెయిడ్ ఇచ్చేస్తారు ట్రిప్. మధ్యలో రావాలంటే మన డబ్బులతో రావాలి. నేను ఇయర్లీ కూడా వస్తున్నా, ఒకసారి 2 years, ఈసారి 2 yearsకి వచ్చాను అన్నాడు. కమిట్మెంట్ ఉండి వేరే డబ్బుల గురించి అన్నాడు. అసలు ఎంత సంపాదన ఉంటుంది మీకన్నా? ఇప్పుడైతే నెలకి అకామిడేషన్ ఇచ్చి 85,000 రూపాయలు, INRలో 85,000 వస్తుంది. ఇతని జాబ్ ఏంటంటే ఓన్లీ కార్ డ్రైవింగే, మొత్తం ఫుడ్ డెలివరీ చేస్తాడు డ్రైవింగ్లో. అక్కడ ఆర్డర్ ఎంత దూరం వచ్చినా వెళ్ళిపోతారంట. ఆర్డర్ వస్తే చెప్తారు, నేను కార్లో తీసుకెళ్ళి డెలివరీ చేసి రావాలి. INR టర్మ్స్లో 85,000 per month మిగులుతుంది, ఫుడ్ బెడ్ ఇచ్చి. దాంతో ఇతను ఇప్పుడు దాకా కూడబెట్టింది ఏంటంటే 5 eకరాల పొలం, దాని మార్కెట్ వాల్యూ 1,20,00,000 ఉంటుంది అన్నాడు. తక్కువగా ఉండడానికి ఒక ఇల్లు ఎప్పుడు కట్టుకుని, ఇప్పుడు కొత్తగా కట్టిన ఇల్లు 48 లక్షలతో కొన్నాడు. అంటే ఎంత లేదన్నా ఇతను ఉండే ఇల్లు కాకుండా ఇతనుకున్న ఆస్తి నెట్వర్త్ 1,70,00,000. పొలం ఇల్లు కలిపి. మరి దీని నుంచి నీకు ఆదాయం ఎంత ఉందో అడిగా.
పొలానికి వస్తుంది ఒక 60,000 నుంచి ₹1,00,000 మధ్యలో వస్తుంది, ఒకసారి 60 వేసుకోవచ్చు అన్నాడు. 6,000 దాకా అద్దె వస్తుంది అన్నాడు. 48 lakhs 48 lakhs, 50 lakhs వేసుకోండి. 50 lakhs ఇంటికి 6,000 అద్దె వస్తుంది, పొలానికి ఒక 60,000 వస్తుంది. అంటే రెండు కలిపి నెలకి ఎంత వస్తుంది? 60,000 అంటే అది నెలకు ఒక 5,000 వేసుకోండి, ఇది ఒక 6,000, 11,000 వస్తుంది. మీరు కష్టపడితే ఒక 85,000 సంపాదిస్తుంది. మొత్తం మీద మీ నెలవారీ ఇన్కమ్ 95,000. నేనేమన్నా అన్న ఒక విషయం ఆలోచించండి, మీ పొలం ఉంది కదా 1,20,00,000, ఈ 1,20,00,000 స్టేట్ బ్యాంక్లో పెడితే ఎంత వస్తుంది నెలకి? స్టేట్ బ్యాంక్ ఎఫ్డి సేఫ్. అండ్ ఇల్లు కూడా అట్లా ఆలోచిస్తాం అన్నాడు ఆయన. అట్లా చేస్తాం, అట్లా చేయమన్నాడు. ఒకసారి ఆలోచించండి అన్న, ఏమో చెప్పండి అన్నాడు. 1,20,00,000 + 50, 1,70,00,000 కనుక మీరు స్టేట్ బ్యాంక్లో పెడితే 6% ఇంట్రెస్ట్ వేసుకున్నా, ఇది ఒక 50 ప్లస్ అదొక 35, 80,000, 85,000 వస్తుంది పర్ మంత్. మీరు అక్కడ దాకా వెళ్ళి పనిచేస్తే 85,000 వస్తుంది కదన్నా. మీరు ఇండియాలో ఉండి మీ ఫ్యామిలీతో ఉండి మీకున్న ఆస్తుల్ని పనిలో పెడితే 85,000 వస్తుంది. అండ్ ఇది గ్యారంటీ. ఇది ఆగుద్దా? ఆగదు. తర్వాత ఇంకా మీరు ఇన్ఫ్లేషన్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గడం వదిలేసాను, అంత కాంప్లికేషన్ అక్కడ. ముందు ఇదైతే గ్యారంటీ. అది మీరు ఆరోగ్యంగా ఉంటేనే గ్యారంటీ, లేకపోతే లేదు కదా. వయసు పెరుగుతుంది కదా అన్న. అవును సార్, మేము ఇట్లా గల్ఫ్లో పనిచేసే వాళ్ళు కానీ చనిపోతే తెలంగాణ గవర్నమెంట్కి వాళ్ళ బాడీ తెచ్చేది ఇంకొక 5 లక్షలు నష్టపరిహారం అని ఫైట్ చేస్తున్నాను సార్. అది ఒకసారి అయిందంటారు, ఒకసారి అవ్వలేదని. ఆయన ఏం ఆలోచిస్తున్నాడు? అతనుకున్న ఆస్తి ఏంటి? 20 years ఫ్యామిలీని మిస్ అయ్యావు కదా, 19 years ఇంకా మిస్ అవుతుంది. నేను ఏం చెప్తున్నాను, నీకున్న ఆస్తిని పనిలో బట్టి నువ్వు సుఖపడు, యూ స్పెండ్ క్వాలిటీ టైమ్ విత్ ఫ్యామిలీ. ఈజ్ నాట్ కన్విన్స్డ్. ఇప్పుడు అది చేసి మళ్ళీ అదే జాబ్ ఇక్కడ చేస్తే నెలకు ఒక 30,000, 25,000 వస్తుంది కదా. 20,000 వస్తుంది ఇప్పుడు డ్రైవర్ కనీసం, ఈజీ వస్తుంది కదా, లీస్ట్ కేసులో వస్తుంది కదా. ఇది ఎక్స్ట్రా. అండ్ యు ఆర్ స్పెండింగ్ క్వాలిటీ టైమ్ విత్ ఫ్యామిలీ. అంటే ఈ ఇది బేసిక్ అవగాహనే, దీనికి ఏం పెద్ద సినిమా అక్కర్లా, కానీ ఎమోషన్ డామినేట్ చేస్తుంది. 2 ఇళ్ళు 2 కూతురికి ఇస్తా పొలం ఉంటుంది అని 19 ఏళ్ళ కష్టం, దాన్ని కూడబెట్టావు నువ్వు జాగ్రత్తగా ఫ్యామిలీకి దూరంగా ఉండి. కానీ ఏంటి, ఆస్తుల్ని పనిలో పెట్టి మీరు సుఖపడాలి. మీరు ఫ్యామిలీని తీసుకుని వెళ్తే దట్స్ పర్ఫెక్ట్, కలిసి ఉన్నా లేకపోయినా నడిచిపోతుంది. కానీ ఇంటికి ఉండి ఇంత పెయిన్ తీసుకొని నువ్వు ఆస్తుల్ని కూడబెట్టి ఆస్తుల్ని ఎప్పుడు వాడుకుంటావు, ఎవరు వాడతారు? ఇప్పుడు ఇదే వ్యక్తి ఉన్నారు, నేను ఎప్పుడు చెప్పే పాయింట్, వాటి పొరపాటున అయిపోయింది, లేకపోతే నేను ఫ్యామిలీ మేనేజ్ చేయగలిగిన ఆస్తులు, మరి అదంతా తప్పు. ఇప్పుడు చనిపోతే డెడ్ బాడీ దాటని గవర్నమెంట్ హెల్ప్ అడుగుతున్నావు అంటే ఎక్కడో డౌట్ ఉంది, ఏమన్నా అయితే చనిపోతావని. మరి ఆ చనిపోతే ఆస్తులు ఎవడు కాపాడుతుంది? దానికి అడగదు క్వశ్చన్. ఇది నీ చేతిలో ఉన్న పని, ఇది నువ్వు చేయాలిగా. ఎంతవరకు ఎమోషనల్ సైడ్ వాళ్ళ డైరెక్టర్ ఏదో స్క్రిప్ట్ రాసుకున్నాడు, చూపించాడు. అంటే వైఫ్తో చాలా బాగా చూపిస్తాడు. ఇక వైఫ్కి ఈయనకి మధ్య అమ్మ కోపట్టం కానీ అలగటం కానీ, కొడుక్కి ఈయన కూడా మస్తు చూపిస్తాడు. నాన్న నువ్వు తెలివైనవాడు అని అంటాడు. నాన్న నువ్వు తెలివైనవాడు, నా తెలివైనవాడు అని అంటాడు. కావాలి కదా ఎవడో ఒకటి మన పోడేవాడు. వాళ్ళిద్దరు మంచి క్వాలిటీ టైం. వాడికి అది గాలిపటం ఇచ్చి మంచిగా ట్రీ హౌస్ అది కూడా బాగా చూపించాడు అద్భుతంగా. ఇలాగ ఉంటుందా సార్, సముద్రం ఒక ఇల్లు ఉంటుందా? సినిమా అది ఓకే పర్ఫెక్ట్. కానీ దీంట్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనకి సంపాదనకి మించిన లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయటం, సంపాదన పెంచుకోవడం కరెక్ట్, పెంచుకొని అప్పుడు ఖర్చులు పెంచుకోవాలి. ఇప్పుడు ఈ అప్పు చేయటం, స్థాయికి మించిన బహుమతులు ఏంటి, అకేషన్స్కి ఇవ్వటం, అలా అమ్మ అలా ఆడపడుచు ఆయన చెల్లెలు వాళ్ళు ఇది పెట్టడానికి మా పరువు తీయడానికి ఎంత తక్కువ పెట్టారంటే ఆవేశంగా ఇంటికి వచ్చి అన్ని బద్దలు కొట్టి తాలిబొట్టు అమ్మేసి ఈ సేవింగ్స్ పెట్టుకుని అన్ని బద్దలు కొట్టి ముంతలు అవన్నీ బద్దలు కొట్టి ఆ డబ్బులతో ఇవ్వటం తప్పు కదా. వెళ్ళడం మానేయాలి అంతే కదా, మానేయాలి అంతే. నాట్ అట్ ద కాస్ట్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ సఫరింగ్ కదా, అంతే సింపుల్. అది కానీ వాళ్ళకి అర్థం కాదు. ఇప్పుడు చాలా ఎమోషన్ చూసారా, అంత పోవర్టీలో ఎంత హానెస్టీ చూపిస్తాడు. ఆమెమో మాట పడితే వాళ్ళ హస్బెండ్ పరువు పోతుందని చెప్పి తాలిబొట్టు అమ్మి మరీ డబ్బులు తీసుకెళ్ళి వాళ్ళకి గిఫ్ట్ ఇస్తుంది. వీళ్ళ ఓనర్ ఫ్లైట్ ఎక్కుతూ డబ్బులు ఇస్తే మనం తీసుకోడు సార్, నాకు జీతం ఇస్తున్నా ఎందుకు ఇస్తాను, మళ్ళీ వాళ్ళ బామర్ దగ్గర డబ్బులు అడుగుతాడు. అప్పుకు వడ్డీకి తీసుకుంటాడు బామర్ దగ్గర, ఇబ్బందిగా ఉన్నా వాళ్ళ వైఫ్ తిట్టుదన్నా. కానీ ఓనర్ డబ్బులు ఇస్తే ఫ్రీగా తీసుకోడు. అదే టైంలో వాళ్ళ కొడుకు యాక్సిడెంట్ అవుతుందా, డబ్బులు అవసరం పడుతుంది, దాని గురించి అప్పు తెచ్చుకుంటాడు. సో వాల్యూస్ ఎథిక్స్ బాగా చూపించారు. వెరీ గుడ్ మూవీ. మిడిల్ క్లాస్ చూసుకోవచ్చు, కానీ ఆ పోర్షన్ కూడా అటు రిచ్ గాయకుండే ప్రాబ్లం కూడా ఇంకొంచెం ఎలాబరేట్ చేస్తే అర్థమయ్యేది. ఏదో ఒక 2 డైలాగ్ చెప్పింది కానీ అంత క్లియర్గా అర్థం కదా. పర్ఫెక్ట్ డైలాగ్స్. అసలు నువ్వు ఎందుకు క్వాలిటీ టైం విత్ యువర్ ఫ్యామిలీ, డబ్బున్నోడు టైం స్పెండ్ చేయాలి ఫ్యామిలీతో కదా. అది ఎందుకు అవాయిడ్ చేయకూడదు. ఇప్పుడు వర్క్ అని దాని వెనక ఎందుకు తిరగకూడదు. మనకి ఈ మధ్య చాలా వచ్చినాయి కేసులు అట్లా. హౌస్ ఫట్టుమని ఒక ఇన్సిడెంటే అలా 10 కేసులు బాగా చూసాం, చాలా చూసాం. 4-5 చూసినా లాస్ట్ 2-3 monthsలో. అది కూడా అర్థం చేసుకోవాలి. అందరూ చూడొచ్చు. ఇట్స్ వెరీ గుడ్ మూవీ. అమెజాన్ ప్రైమ్లో ఉంది. మీరు మన వీడియో వేసినప్పుడు చూపించండి. అమెజాన్ ప్రైమ్. ఒకటి అతని మైండ్ సెట్ అంతా ఒక డైలాగ్ ద్వారా మారుతుంది. ఇన్సూరెన్స్ ఏజెంట్ వస్తాడు. ఇన్సూరెన్స్ ఏజెంట్ వచ్చి అది కొంచెం ఎలాబరేట్ చేస్తాడు అనుకున్నాను నేను, కానీ ఒక సీన్తోనే ఆపేశారు దాన్ని. అతను ఒక డైలాగ్ చెప్తాడు, ధనవంతులు అవ్వాలంటే ధనవంతులా బతకడం అలవాటు చేసుకోమని చెప్తాడు. మనోడు ఆ డైలాగ్ని తీసుకుంటాడు తప్ప దాని తర్వాత మనోడు అప్రోచ్ అయ్యే మెథడ్స్ అన్ని కంప్లీట్ ఎక్కడో రాంగ్ కాన్సిక్వెన్సెస్
తీసుకెళ్ళిపోతాయి. క్రెడిట్ కార్డు తీసుకుంటాడు, అన్నెసరీ ఖర్చులు పెట్టడం. క్యాబ్లో ఎవరు మాడుతున్నా విన్నది ఇంప్లిమెంట్ చేస్తాడు. అదే క్యాబ్ డ్రైవ్ చేస్తూ వెనకో లేదు మాడితే క్రెడిట్ కార్డు గురించి మాట్లాడితే క్రిప్టో కరెన్సీ వీడి క్రిప్టో అంటే వీడి ఇది చెప్తే అంటాడు. కానీ ఆడ ఇన్సూరెన్స్ ఏజెంట్ మాత్రం జబర్దస్త్ చూపించాడు. ఆడ పిచ్చి సూపర్, ఎలా అమ్మాలి, ఎలా అమ్మాలో ఇన్సూరెన్స్ అద్భుతం, అవును బాగా చూపించాడు. ఆయన రియలైజ్ అవుతాడు, అది చెప్పేదానికి ఈయన కూడా రియలైజ్ అవుతాడు. దట్ ఇస్ ఆల్సో గుడ్ వే ఆఫ్ ఎక్స్ప్లెయినింగ్ అండ్ ఇన్సూరెన్స్. పర్ఫెక్ట్ చెప్పాడు. పెద్ద జోకు, నువ్వు టైం బ్రేక్ వేసావు కదా డబ్బులు ఇస్తారు చూసారా, 2 ఇచ్చి వెళ్తాడు. అది ఎక్సలెంట్, బాగుంది ఆ ఎపిసోడ్ కూడా గుడ్. ఇట్స్ ఓవరాల్గా ఎస్ లెర్నింగ్ ఫర్ రిచ్ పీపుల్, పూర్ పీపుల్ అండ్ ఫైనాన్షియల్ డిసిప్లిన్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ప్లాట్స్. ఆ బిజినెస్ ఎలా నడుస్తూ కూడా చూపించాడు. పర్ఫెక్ట్ మూవీ సార్. అందరికి టైం దొరికితే ఆ 2 hours ఎంత ఉంది కదా అమెజాన్ ప్రైమ్లో, 2 hours ఈజ్ వర్త్ వాచింగ్ విత్ ఫ్యామిలీ. వెరీ క్లీన్ మూవీ, అవును, వెరీ క్లీన్ మూవీ. యూ కెన్ వాచ్ విత్ యువర్ ఎంటైర్ ఫ్యామిలీ. లాట్ టు లెర్న్ యాక్చువల్లీ, లాట్ టు లెర్న్. అంటే ఎవరి పర్సెప్షన్లో చూస్తే వాళ్ళకి అర్థం అవుతుంది, అర్థమైపోద్ది. ఇప్పుడు మనం చెప్పినాం కదా, ఇప్పుడు ఆ పర్సెప్షన్లో కూడా చూస్తారు కదా. చూస్తారు. అవును, ఇప్పుడు ఎస్ గుడ్ మూవీ సార్, అందరూ వాచ్ చేయొచ్చు.